టెక్స్ట్ ని ఫోటోలో మిక్స్ చేయాలనుకుంటే ఫోటోషాప్ లోనే చేయాల్సిందే అనుకుంటున్నారా? ఇంకా క్యాన్వాలో కూడా అదే మ్యాజిక్ అయితే చేయొచ్చు. ఈ టెక్స్ట్ మాస్కింగ్ హ్యాక్ తో మీ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ని చాలా ఈజీగా అయితే చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ క్యాన్వా ట్రిక్ అయితే నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ ఇంకా వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి నేను వచ్చేసి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే వేసేయండి గైస్. అండ్ ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వీడియోకి లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. క్యాన్వా అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. సో ఒక డిజైన్ సైజ్ అయితే తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి టీ అనమాట. క్లిక్ అయితే వేసాను. ఇంకా సమ్మర్ అని అయితే రాసుకున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి నేను ఏది యూజ్ చేస్తున్నాను అంటే ఈ ఫాంట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో దీని సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళాలి. ఎలిమెంట్స్లో ఇక్కడ షేప్ ఉంది కదా, ఈ షేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ షేప్ని మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. లెటర్కి సరిపెట్టేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి గైస్. దీన్ని డూప్లికేట్ చేసుకోవడానికి ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, ఇది ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేయొచ్చు, లేదంటే ఆల్ట్ పట్టుకొని ఇట్లా పక్కకనే జరపచ్చు. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం దీన్ని కూడా ఇలా. అండ్ మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను. యూకి కొంచెం సైజ్ పైకి అయితే పెడుతున్నా. అండ్ కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సేమ్ అంతా ఒకటే లైన్లో ఉండేటట్టు అయితే చూసుకోండి గైస్. సేమ్ ఈకి కూడా అలానే మూవ్ చేస్తున్నాను అనమాట పక్కకి. అండ్ సైజ్ అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్గా సైజ్ అడ్జస్ట్ కావడానికి మనం కంట్రోల్ అయితే పట్టుకోవాలి. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇలా మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను ఎంకి. అండ్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేద్దాం. అండ్ కొంచెం పైకి అయితే తీసుకెళ్తున్నాను దీన్ని. అండ్ కరెక్ట్గా షేప్ రావడానికి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని నేనైతే మూవ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా. అండ్ దీన్ని డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మనం వచ్చేసి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. షేర్లోకి అయితే వెళ్ళండి, డౌన్లోడ్. ఇంకా న్యూ పేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ డౌన్లోడ్ చేసుకునేది నేను వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను దీని మీదకి. అండ్ అలాగే మనం ఇమేజ్ కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఇమేజ్ కూడా నేను వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. సో ఇమేజ్ కూడా ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వచ్చేసి యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్లోకి అయితే వెళ్ళాలి. యాప్స్లో మనం వచ్చేసి బ్లెండ్ ఇమేజ్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. ఫస్ట్ కనపడుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ టాప్ లేయర్ వచ్చేసి మనము ఈ ఇమేజ్ని అయితే తీసుకుందాం. అండ్ సెకండ్ లేయర్కి మనం వచ్చేసి బాటమ్ లేయర్కి అయితే ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే ఈ నార్మల్ మోడ్ ఉంది కదా, దీన్ని మనం వచ్చేసి స్క్రీన్ కిందకి అయితే చేంజ్ అయితే చేయాలి. సో ఇలా అయితే వస్తుంది. యాడ్ టు డిజైన్ అయితే కొట్టేసేయండి. అప్లై అయితే అయిపోతుంది. ఈ ఇమేజ్ని డిలీట్ చేసేసేయండి. అండ్ అలాగే ఈ ఇమేజ్ని డిలీట్ చేసేసేయండి. సో ఈ ఇమేజ్ని సైజ్ అయితే పెంచుకుందాం. అండ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి ఎడిట్లోకి అయితే వెళ్ళండి, అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసి కాంట్రాస్ట్ అయితే ఇంక్రీజ్ అయితే చేద్దాం. అండ్ బ్లాక్స్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే వేస్తున్నాం. ఇంకా సాచురేషన్ అయితే మొత్తం అయితే పెంచేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే వేసేయచ్చు. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ క్యాన్వా హ్యాక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. మీకు ఇంకా క్యాన్వాలో డౌట్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియో మీ డిజైనర్ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి, వాళ్ళకు బాగా యూజ్ అయితే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.